పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో ప్రతి వార్డులో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెయిన్ రోడ్డులోని ఫుట్పాత్ హ్యాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పళ్ల వ్యాపారి నాగుల సత్యనారాయణ కుటుంబ సభ్యులు, హాకర్స్ సంఘం సభ్యులు శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. భక్తులకు పానకంతో పాటు ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు పప్పు అప్పారావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసాదాలు పంపిణీ చేశారు. సామాజిక సేవలో నాగుల సత్యనారాయణ ముందుండేవారని, అతని ఆశయాలను, ఆలోచనలను కుటుంబ సభ్యులు కొనసాగించడం అభినందనీయమని అన్నారు. హాకర్స్ యాజమానులను కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున గాజువాక ఆకర్షించిన సంఘం తరపున నేటికి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల బట్టి కూడా నిరంతరం ఇక్కడ శ్రీరామనవమి చేయడం జరుగుతుంది. శ్రీరామనవమి అంటే దేశవ్యాప్తంగా పండగ, ఒకే రోజు పండగ. శ్రీరామనవమి అంటే రాముడు లేని ఆలయం లేదు. ప్రతి పల్లెటూరులో కానీ ఒక చిన్న పల్లెటూరు ఉంటే అక్కడ 2 దేవాలయాలు ఉంటాయి రాముడి వారి. అందుకని ఈ సంవత్సరం ఈ సంఘం తరపున మేము కూడా కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అన్నదానం కార్యక్రమం కొద్దిగా ఆపేము. తర్వాత ప్రసాదం, పులిహోర, చక్కెర పొంగలి ఇవన్నీ కార్యక్రమాలు యథావిధిగా జరిగితే ఈ ప్రసాదాలు మీరందరూ తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు మన అలాగే కార్పొరేటర్ శ్రీనివాసరావు గారికి, ప్రసాద్ శ్రేణికి అందరికి కూడా మా సంఘం తరపు నుంచి అభివందనలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు సీతారాముల కళ్యాణం అంటే హిందూ సాంప్రదాయం ఒకటే కాదు, ప్రకృతి సాంప్రదాయం. ఈ ప్రకృతి సాంప్రదాయాల్లోనూ సీతారాముల కళ్యాణం ఏ గ్రామంలో జరిగితే ఆ గ్రామంలో సంపద పెరగాలి అంటే వరి పంటలు, ప్రకృతి చదివినటువంటి ధాన్యాలు ఇవన్నిటిని కూడా ఏదైతే ఏ పంట అయితే ఉందో ఆ పంటలు ముగించిన తర్వాత గ్రామాల్లోనే సీతారామరావు వారి కళ్యాణం పెట్టి ఆ కళ్యాణ దూరగా ప్రకృతిని సంప్రదించాలి, మానవ సమాజాన్ని సంపాదించాలి. ఆ యొక్క సంపద యొక్క భాగమే శ్రీరామనామం. ఈ శ్రీరామనామం యొక్క ప్రాముఖ్యత అది. హిందూ సాంప్రదాయాల ప్రధానమైనటువంటి ఏంటంటే మనిషికి ఉన్నటువంటి మనుగడని సృష్టించేదే శ్రీరామనామం. అందుకని సీతారామ వారి కళ్యాణం ఎందుకంటే ఆ కళ్యాణ పద్ధతుల్లోనే ప్రతి ఒక్కరు కూడా సృష్టిని సంపాదించండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి అనేటువంటి దాంతో మొట్టమొదటిగా ఇది ప్రారంభిస్తాం. ఈ ప్రారంభించేటటువంటి విధానాలని హిందూ సాంప్రదాయానికి అందరూ కూడా గౌరవించుకోవాలి. శుభాకాంక్షలు అండి. మరి హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి ఈ నవమి సందర్భంగా మరి గాజువాక హాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా ఈ ప్రధానమైన గాజువాక జంక్షన్ లో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి అది భగవంతుడికి, భక్తులకి అనుసంధానం చేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్న హాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏదైనప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హాజరు కావాల్సి ఉంది. వారు రేపు శాసనసభలో అమరావతి పైన ఒక స్పెషల్ తీర్మానం ఉంది, అందుకోసం వారు అక్కడ ఉన్నారు. వారు కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేయమని నా ద్వారా తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కాకుండా యావత్ భారతదేశ ప్రజలకు ఆ శ్రీరామచంద్రుడి చల్లని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ నిర్వాహకులందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి కృపా కాటిక్షం ఎల్లవల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ అందరికీ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ హాకర్స్ అసోసియేషన్ లో శ్రీరామనవమి ఇక్కడ చేయడం ఆనవాయితీ. మరి ఆ సందర్భంగా మమ్మల్ని పిలిచేందుకు అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆ శ్రీరామనవమి కరుణా కటాక్షం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రాముడి యొక్క అడుగుజాడలను నడిస్తే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పూర్వీకులు, మన పెద్దలు ప్రతి విలేజ్ లో కూడా ఏ గుడి లేకపోయినా రాముడి గుడి మాత్రం ఉండేది. ఏ విలేజ్ చూసుకున్నా సరే అంటే ఆ రోజు మన పెద్దలు అంత ఆచరించారు రాముడిని. అందుకే ఈ వాటికి కూడా సస్యశ్యామలుగా ఉన్నారు. మరి మోడీ గారు వచ్చిన తర్వాత 500 సంవత్సరాలు అయోధ్యలో మన రాముడిని స్థాపించామంటే మళ్ళీ అది నిజంగా అతని ధైర్య సాహసాలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇది ఒక హిందూ దేశంగా ఉండి రాముడు ఏలిందంటే ఈ రాజ్యంలో మన గుడిని కట్టుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. మరి ఇప్పుడు మోడీ గారు మరి ఈ భారతదేశం ప్రతి విషయంలో కూడా ప్రపంచానికి శాసించే శక్తిని ఎదుగుతుందంటే ఆ రోజు మన పెద్దలు వేసిన బాట డెఫినెట్ గా మంచి జరుగుతుంది అందరికీ. మరి రాముడి యొక్క కర్ణాటక ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు.